శివపార్వతుల మధ్యన ఎడం ఏర్పడినప్పుడు పార్వతీదేవి ఆ ఎడం కదిలినప్పుడు ఒక్కసారిగా అమ్మవారు లేచినప్పుడు అమ్మవారి ఒంటి మీద ఆభరణాలు ఈ శివపార్వతుల మధ్య జరిగినటువంటి లోక కళ్యాణ క్రీడలో ఈశ్వరుని యొక్క చెమట బిందువులు అమ్మవారి ఒంటి మీద ఉండేటటువంటి ఆభరణలోకి చెమట బిందువులు చొచ్చుకుని పోయాయి. అమ్మవారి ఆభరణాలు అమ్మవారు ఒక్కసారిగా ఉలిక్కి పడగానే దేవతల ఆహాకారాలకు ఉలిక్కి పడగానే ఆభరణాల కింద పడగా అందులోంచి ఒక్కొక్క నగలోంచి ఒక్కొక్క వజ్ర వైఢూర్యాలు ఒక్కొక్కటి కింద పడ్డాయి, ఊడిపోయాయి. వాటికి ప్రాణశక్తి వచ్చిందనమాట. శివుని యొక్క చెమట యొక్క మహాశక్తి చేత వచ్చిందనమాట. అలా 9 రాళ్ళు పడ్డాయనమాట. ఈ 9 రాళ్లలోంచి ఇంతంత బాలులు వచ్చారనమాట. వీరులు వాళ్ళు మహాశక్తివంతంగా ఉన్నారు, వాళ్ళు ఉగ్రంగా ఉన్నారు. తల్లిగారు, తండ్రి గారు, మీకు నమస్కారం, మా పుట్టుక కారణం ఏమిటని అడిగారు. అప్పుడు అమ్మ పార్వతీదేవి ఉంటుంది, అదిగో అటు చూడండి. తండ్రి గారు ఈశ్వర రేతస్సు అక్కడ పడింది. ఇది లోక కళ్యాణం చేస్తుంది. శత్రువధ గావించి లోకాన్ని దేవతలను సహితం సర్వలోకాలు కాపాడబడుతుంది. ఈ ఇంద్రియం ఎక్కడైతే ఉందో ఇది కుమార సంభవం అయ్యి కార్తికేయుడుగా ఆవిర్భవించబడినప్పుడు శత్రువుల చుట్టూ మోహరిస్తూ ఉంటారు, ఈయన్ని ఎప్పుడు అంతమొందించాలా అని.